ట్యాంగీ టమాటో ఎగ్ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, పోపు గింజలు, కొంచెం పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా కలపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి చాలా రెసిపీస్ అనేవి ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసి కలుపుకోవాలండి. సో ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది తెలుస్తుంది. సో అది వేసాక ఈ నార్మల్ కర్రీ కన్నా కూడా అదైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ వేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి కలబెట్టుకోవాలండి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి టమాటా ఎగ్ కర్రీ అనేది ఇష్టమో చెప్పండి. నాకు తెలిసి చాలామందికి టమాటా ఎగ్ అయితే ఫేవరెట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మనం టమాటాస్ అనేవి మగ్గించుకోవాలి. సో మీకు కనుక టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయంటే మాత్రం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం అవసరం లేదండి. సో ఇక్కడ కొన్ని వాటర్ వేసుకోండి, మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని ఉడికించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటిని చాకుతో చిన్నగా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనకి సాల్ట్ అలా అని ఎగ్ కూడా పడతాయి. సో ఇక్కడ మనకి టమాటా అయితే ఉడికిపోతుంది. సో ఈ టమాటా అనేది కొంచెం మగ్గాక మనము ఇందులోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను, తీసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసాక కొంచెం కసూరి మేతి అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సో మన యమ్మీ అండ్ టేస్టీ టమాటో ఎగ్ కర్రీ అయితే